ప్రస్తుతం టీమిండియా అభిమానుల దృష్టి ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మీద ఉంది. ఈ ట్రోఫీలో టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతోంది, ఎవరెవరు జట్టులో స్థానం దక్కించుకుంటారు అనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా ఎవరెవరు జట్టులో చేరతారు అనే ఆతృత అందరిలో ఉంది. ఈ పరిస్థితుల్లో టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా ఎవరు ఎంపిక అవుతారో ఇప్పుడు చూద్దాం. ఈ స్థానం కోసం హార్దిక్ పాండ్యా, శివన్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. హార్దిక్ పాండ్యాకు ఎటువంటి గాయం అవ్వకపోతే హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా తుది జట్టులో చోటు దక్కించుకుంటాడు. ఇక హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా లేదా మరొక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం శివన్ దూబే, నితీష్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఎడమ చేతి వాటం బ్యాటర్ కావడం, స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కోవడం దూబేలో ప్రత్యేకత. అయితే దూబే ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో కొద్దిగా ఇబ్బంది పడతాడు. టీ20లలో ఉన్నంత మంచి ట్రాక్ రికార్డ్ వన్డేలలో దూబేకు లేదు. ఇక నితీష్ రెడ్డి విషయానికి వస్తే ఇతను ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ రెండింటినీ అద్భుతంగా ఆడగలడు. యాంకర్ రోల్ పోషిస్తూనే భారీ హిట్టింగ్ చేయగల సామర్థ్యం నితీష్ సొంతం. డెబ్యూ ఆటగాడిలా కాకుండా అనుభవం ఉన్న ప్లేయర్గా చాలా కాన్ఫిడెంట్గా ఆటను ఆడాడు. అన్నిటికంటే ముఖ్యంగా దూబే కంటే నితీష్ బాగా బౌలింగ్ చేయగలడు. దూబే ఆల్రౌండర్ అయినప్పటికీ అతడికి బౌలింగ్ చేసే అవకాశాలు పెద్దగా రాలేదు. అదే సమయంలో నితీష్ రెడ్డి బాగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయంలో వికెట్లు కూడా తీసి సత్తా చాటగలడు. కాకపోతే నితీష్ రెడ్డి కుడిచేతివాటం బ్యాట్స్మెన్. మిడిల్ ఆర్డర్లో ఎక్కువ మంది కుడిచేతివాటం బ్యాటర్లు ఉండడం అంత మంచి స్ట్రాటజీ కాదు. అంతేకాకుండా మొన్న ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో సెంచరీ చేశాక నితీష్ వరుసగా సింగిల్ డిజిట్ స్కోరుకు 3 ఇన్నింగ్స్లలో అవుట్ అయ్యాడు. దీంతో నితీష్ రెడ్డి నిలకడగా ఆడగలడా లేదా అనే అభిప్రాయాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఉంటాడు. మరొక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా దూబే, నితీష్లలో ఎవరు ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.